మేడారంలో రెండో రోజు. సో మా డే అయితే చికెన్ కర్రీతో స్టార్ట్ అయింది. ఆల్రెడీ రైస్ కుక్ చేసి పక్కన పెట్టేసాము. టిఫిన్ చేయకుండా డైరెక్ట్గా లంచ్ చేసేసి స్టార్ట్ అవుదాము అని ఇంకా కుక్ చేస్తున్నాము. ఆల్రెడీ మటన్ కర్రీ కొంచెం ఉందనేసి మా వాళ్ళు తినేస్తున్నారు. సో మటన్ తినని వాళ్ళ కోసం చికెన్ ప్రిపేర్ చేస్తున్నాము మళ్ళీ. కష్టపడ్డా స్టోర్ వండా తర్వాత అది ఫ్లాప్ అయింది. ఉల్లిపాయలు మంచిగా మగ్గితే భలే ఉంటాయి. రెసిపీ వీడియో తీసుకుంటే అయిపోయేది. అంటే ఈయనకు లేదా నేనా మిరపకాయలు పట్టుకోవాలి మొఖం చూసుకున్నా. అది లేకపోతే అందులో ఒకటి తెచ్చిపెట్టి ఇంచాక ఒకసారి కలపెట్ల ఏం కాదులే, అది వేసినప్పుడు వస్తుంది లేరు మొత్తం నోటకి వెళ్ళకు. మళ్ళీ ఇది కూడా మాడిపోయి. మనం ఇంటి దగ్గర నుంచి కోడి తెచ్చుకోపోయినా ఇక్కడ ఉంటాయి. సో మనం వెళ్ళేసి కోడి కావాలంటే కోడిని కూడా కొనుక్కొని తెచ్చుకోవచ్చు. ఒకసారి చాలు అలా వేసుకొచ్చేసా. ఇక్కడ కోడి కూడా దొరుకుతుంది అని చెప్పాను కదా. కాకపోతే మేము ఫస్ట్ తెచ్చిన కోడి జబ్బు వచ్చి నల్లగా ఉందనమాట. కట్ చేసిన తర్వాత చూస్తే లోపల నల్లగా అయింది. సో మేము వెళ్ళి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసాము, ఇచ్చారు. బట్ జాతర టైంలో అలా చేస్తే ఇస్తారో లేదో తెలీదు. సో అందుకనేసి బెటర్ ఏంటంటే మనం ఇంటి దగ్గర నుంచి మనకి నచ్చిన కోడి తెచ్చుకోవడం బెటర్. ఇక్కడికి వచ్చాక ఖరాబ్ అయిపోతే మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది కదా, అందుకనేసి. ఎన్ని అయినాయి సర్వీసింగ్లు? సెకండ్ సర్వీసింగ్ మామూలుగా ఫస్ట్ 3 monthsలోనే ఉంటుందేమో. సెకండ్ అవి మామూలు చెకప్ జనరల్ మా ఇంజన్ 10,000 ఇంకా చెదిరి ఎందుకు పోద్ది? ఉడికిన తర్వాత చెదిరిద్ది. ఇప్పుడు ఆయిల్ అయిపోతున్నాయి తొందరగా. ఫస్ట్ టైం తెలియక ఎక్కువసేపు పెట్టండి. అది మంచి క్లాత్ అది నా రౌండ్ టేబుల్ వేద్దాం. అలాంటివి పెట్టద్దు. మేమైతే సింగర్లం కాదు, మీ వాయిస్లో కొంచెం 3,000 మనకి అన్ని వ్యూస్ వచ్చిన వాచ్ అవర్స్ పెరగట్లే కదా. అయినా $0.20 పడ్డాయి అకౌంట్లో. పడలే, మినిమం $100 కావాలి స్పాన్సర్షిప్. అవి ఓన్లీ సూపర్ చాట్స్కి యాక్టివేట్ అయింది అంతే. అడ్వర్టైజ్మెంట్ కావాలి. అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇంకా వ్యూస్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేయలేదు అనుకుంటా కదా. బల్లాలే నేను వచ్చిన కానీ చెప్పి బల్లాలి. అదేలే సెకండ్ టైం పోతుంది. చిన్నప్పటి నుంచి మేడారం జాతర అంటే వినడమే తప్ప ఎప్పుడు వెళ్ళలేదు. ఆల్మోస్ట్ 27 years పట్టింది నాకు మేడారం రావడానికి. మాకు భద్రాచలం నుంచి దగ్గరే, బట్ ఎప్పుడు వెళ్ళలేదు. అది వరకు జస్ట్ జాతర 3 days వెళ్ళేవారు. ఫుల్ జనాలు ఉంటారు, తొక్కిసలాట జరుగుతుంది అనేసి పేరెంట్స్ తీసుకొచ్చేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు మాత్రం ఎప్పుడు వీలుంటే అప్పుడు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. జాతర టైంలో అయితే మనకి సరిగా దర్శనం కూడా అవ్వదు. సో ఇలా ఫ్రీ టైంలో వస్తే దగ్గరగా వెళ్ళి చూడొచ్చు. ఇంక ఇప్పుడు 2 months అయితే ఇంట్లో అందరి ఇళ్లలో బంగారం ఉంటుంది. బంగారం మీన్స్ బెల్లము, ఎవరింట్లో పట్టిన బెల్లమే ఉంటుంది. సో చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అందరం తినేసి కొద్దిసేపు జంపన్న వాగుకి వెళ్ళేసి అట్లా ఆడుకొని మళ్ళీ రిటర్న్ అయిపోదాము అనేసి అనుకుంటున్నాము. అప్పు నువ్వు బుక్ చేయి, డౌన్ మేము బుక్ చేయి.
నేను ఇంకా తెలియలేదు. ఎవరు పెడుతున్నారు? అది యాడలో తీసిన తెస్తా ఒకళ్ళని. ఆ కళాయి ప్లేట్ సిబ్రేక్లో వేసుకుంటారు. ఇక్కడ ఇది ఉందిగా బకెట్. వెంకీ బాబు సిగ్గుపడాలి. పెళ్ళిలో ఎట్లా సిగ్గుపడతారు? యూకే బాబు కాదు. అరే ఫస్ట్ ఎంత ముద్దలు పెట్టుకో బావరా. నాకు కూడా ఒకటి కట్ చేయవా? మా ఇద్దరు కలిపి ఒకటి. అందరం తినేసాము. తిన్న తర్వాత బౌల్స్ అన్ని క్లీన్ చేసేసుకొని అన్ని అరేంజ్ చేసుకున్నాము లారీలో పెట్టేయడానికి. ఆల్మోస్ట్ 1 o'clock అవుతుంది. ఇంకా స్టార్ట్ అవుదాము, లేట్ అయిపోతుంది అనేసి అన్ని ప్యాకప్ చేసుకుంటున్నాము. మా అన్నయ్య పిలిచి అక్కడ పందులు ఉన్నాయి వాటిని కూడా వీడియో తీయంటే వీడియో తీసాను. ఎంత పెద్దగా ఉందో పంది. మటన్ అగో బావ పడేశాడు. ప్యాకప్ టైం. సతీష్ కూడా ప్యాకప్ చేసేస్తాడు. ఇన్ని సామాన్లు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. చైర్స్, బౌల్స్, డీజే బాక్సులు. ఇక్కడికి వచ్చాక దొరకవు కదా అన్నీ అనేసి ఇవన్నీ ప్యాక్ చేసే లోపు మేము షాపింగ్ చేసొద్దాము అని గుడి దగ్గరికి వెళ్ళాము. పిల్లలకి బొమ్మలు, మాకు బ్యాంగిల్స్ అలా తీసుకుందాము అని. నెక్స్ట్ జాతర కదా, సో జాతర టైము రేట్లు మాత్రం ఫుల్గా ఉన్నాయి. టాయ్స్ అయినా బ్యాంగిల్స్ అయినా అన్నీ ఫుల్ కాస్ట్ ఉన్నాయి ఇక్కడ. ఎంత కాస్ట్ ఉన్నా మన షాపింగ్ మాత్రం ఆగదు కదా, సో ఏదో ఒకటి తీసుకుందాము అని ఇంకా మేమందరం బ్యాంగిల్స్, పిల్లలకి టాయ్స్ తీసుకున్నాము. ఇక్కడ అన్ని డబుల్ కాస్ట్ ఉంటాయి. జాతర టైంలో అయితే 3 ఉంటాయి. మేము లేస్ ప్యాకెట్స్ అవి తీసుకున్నాము జస్ట్ తిందాము అని. సో 5 రూపీస్ది 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడైతే. అండ్ మీరు ఇంటి దగ్గర నుంచే మంచినీళ్ళు తెచ్చుకోండి 2 daysకి సరిపడా టిన్స్లో. సో ఇక్కడికి వచ్చాక ఇబ్బంది పడకుండా ఉంటాము వాటర్ కోసం. టాయ్స్ అయితే భలే ఉన్నాయి. ఇది చూడండి మిలిటరీ జీపు భలే ఉంది. కాస్ట్ వచ్చేసి 300-400 అలా చెప్తున్నారు. ఇది వచ్చేసి గన్ మా మరిది తీసుకున్నారు వాళ్ళ ఇంటి పైన బాబు కోసం. ఇంకా ఆడపిల్లలకి అయితే చెప్పనక్కర్లేదు. సెట్స్ ఇలా ఉన్నాయి. మేము చిన్నప్పుడు గురుగులు అనేది వీటిని. సో గురుగులు సెట్లు చాలా ఉన్నాయి, చాలా రకాలు. ఇప్పుడు ప్లాస్టిక్వి వస్తున్నాయి కానీ గురుగులు మా చిన్నప్పుడు అయితే మొత్తం స్టీల్ ఉండేవి. అందులో అన్నం కూర వండుకున్నట్లు అట్లా గేమ్స్ ఆడుకునేది భలే ఉండేవి. అది అడగలే. పెద్దదైతే 150, అదైతే 130 చిన్నది. అవి అడగల. ఈ పెద్దగా మోక్షికి టాయ్ తీసుకుందాం అనుకున్నాను బట్ మళ్ళీ వస్తామని తీసుకోలే. ఇక్కడ ఈ మాస్క్ ఉంది, పులి మాస్క్ పెట్టుకొని చూద్దాం. మాస్క్ పెట్టేసుకొని అరవగానే ఆంటీ చూసేసింది. అయ్యో వద్దులే అనేసి మళ్ళీ అక్కడ పెట్టేశాను. ఈ అంకుల్ చూడండి భలే ఉన్నారు. వీళ్ళు మూలికలు అమ్ముతారంట. పైన మొత్తం నెమలికలు పెట్టుకున్నారు. భలే ఉంది. అక్కడ టాయ్స్ నచ్చలేదనేసి వేరే షాప్కి వచ్చాము. అందరూ ఒకటే మెయింటైన్ చేస్తున్నట్టుంది టాయ్స్. అందరూ సేమ్ కాస్ట్ చెప్తున్నారు. సో ఏదో ఒకటి తీసుకుందామని తీసుకున్నాము. చిలకలు చూడండి జంట పక్షులు భలేగున్నాయి. లారీ ఆల్రెడీ జంపనవాగు దగ్గరికి వెళ్ళిపోయిందంట. మా వాళ్ళు కాల్ చేశారు. సో ఇంకా అందుకని మేము కూడా వెంటనే వచ్చేసాము. జంపనవాగులో కొద్దిసేపు అలా ఆడుకొని ఇంకా రిటర్న్ అయిపోతాము. సరదాగా ఈ రోజు కూడా చేపలు పట్టాము. భలే దొరుకుతున్నాయి ఇక్కడ చేపలు కూడా చాలా ఉన్నాయి. ఫైనల్ గా అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము. 1 hour అలా ఆడుకొని స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. బట్ వాటర్ లోంచి రావాలంటే మనసు ఒప్పదు కదా, సో అది కాస్త 2 hours అయింది. ఒక గ్రూప్ ఫోటో తీసేసుకొని అందరం స్టార్ట్ అయిపోతున్నాము. మా చిన్ను బాబు టాయ్ కొనుక్కున్నాడు. వాడి ఆనందం అంతా ఇంత కాదు. చిన్నగడి బొమ్మ అడ్డం వచ్చేసావు.
డాన్స్ వేస్తున్నావా చిన్న? బాయ్ చెప్పు మరి. బాయ్. ఓకే. మేము హైదరాబాద్ స్టార్ట్ అయ్యాము, అన్నయ్య వాళ్ళు భద్రాచలం స్టార్ట్ అయ్యారు. సో 1 వీక్ తర్వాత మళ్ళీ వస్తారు అందరూ హైదరాబాద్. తమ్ముడికి సెండ్ ఆఫ్ ఇవ్వాలి కదా, సో అందరం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. అది కూడా ఈ వీడియో ఎండ్లో ఉంది, ఒకసారి చూడండి వీడియో ఎండ్ వరకు వీడియోని. ఇది మా డే 2 వ్లాగ్ మేడారంలో. డే 1 వ్లాగ్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. 1 week later. ఎగ్జాక్ట్గా 1 వీక్ అవుతుంది మేము మేడారం వెళ్ళి. సో ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము, తమ్ముడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. లండన్ వెళ్తున్నాడు కదా, సో అందరం వచ్చాము మళ్ళీ అగైన్. ఎయిర్పోర్ట్ అంతా కలకల్లాడుతుంది, ఫుల్గా ఉన్నారు జనాలు. తమ్ముడితో పాటు ఇంకొక అబ్బాయి కూడా వెళ్తున్నాడు, సో ఇద్దరు కలిసి వెళ్తున్నారు సేమ్ టైంకి. 5 o'clock కల్లా లోపల ఉండాలంట, 7కి ఫ్లైట్. ఆల్రెడీ ఇద్దరు వెళ్ళారు, సో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు వెళ్ళగానే. ఇది మా గ్యాంగ్ అందరం మళ్ళీ మీట్ అయ్యాము 1 వీక్ తర్వాత. సో ఫైనల్గా టైం అయితే అయిపోతుంది, సో వాళ్ళైతే రెడీగా ఉన్నారు వెళ్ళడానికి. ఇంతే ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.